ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనమాట. సో అందరికీ హైకోర్టు సంబంధించి ఎగ్జామినర్ కావచ్చు, అలాగే మనకు టైపిస్ట్, కాపీస్ట్, అసిస్టెంట్, సిస్టమ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఆ ఓరల్ ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా కామన్గా మనకు హైకోర్టు సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూలో మనకు అడిగేటటువంటి ప్రశ్నలు 3 రకాలుగా ఉంటాయి. సో ఆ 3 రకాల ప్రశ్నలు ఏంటంటే, మొదటిది వచ్చేసి మనకు జాబ్కు సంబంధించిన ప్రశ్నలు అయితే అడుగుతారన్నమాట. సో కామన్గా అందరికీ జాబ్కు సంబంధించిన ప్రశ్నలు అవి ఏ విధంగా అడుగుతారు, మీరు ఏ పోస్టుకు అప్లై చేశారు, ఆ పోస్టుకు సంబంధించి పనులు ఏమిటి అన్నమాట. అలాగే మనకు కోర్ట్ ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, టైపిస్ట్, ఎగ్జామినర్ డ్యూటీస్ వాటికి సంబంధించి ఎలాంటి వర్క్ అనేది ఉంటుంది. అలాగే కోర్టులో కేసు రిజిస్టర్ చేసే విధానం గురించి మీకు తెలుసా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే టైపిస్ట్ అయితే మనకు షార్ట్ హ్యాండ్ స్పీడ్, టైపింగ్ స్పీడ్ గురించి అడుగుతారు. సో టైపిస్ట్ వాళ్ళకు మీరు షార్ట్ హ్యాండ్ తోటి మీ యొక్క టైపింగ్ స్పీడ్ ఎంతవరకు ఉంది వాటికి సంబంధించి అడుగుతారు. అలాగే మనకు కంప్యూటర్ ఆపరేటర్ అయితే మనకు ఎంఎస్ ఆఫీస్, అలాగే పీడిఎఫ్ హ్యాండ్లింగ్, అలాగే స్కానింగ్ సంబంధించి వాటి గురించి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వాటికి సంబంధించి అడుగుతారు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. అలాగే మనకు రెండోది వచ్చేసి సాధారణ జ్ఞానం, అంటే జీకే కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు. సో జీకే కరెంట్ అఫైర్స్ ఏమని అడుగుతారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం, ప్రస్తుత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు. సో మనకు రీసెంట్గానే ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు సంబంధించి ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరిగిందన్నమాట. అతని పేరు అనురూప్ సింగ్ కుమార్ ఏమో ఉంది, ఒకసారి మీరు చూసుకోండి కంప్లీట్గా. కొత్తగా మనకు హైకోర్టు ప్రొవైడ్ చేసినటువంటి హైకోర్టు చీఫ్ అంటే ప్రధాన న్యాయమూర్తి అనమాట. చీఫ్ జస్టిస్ ఎవరంటే అనురూప్ సింగ్ కుమార్ అన్నమాట. మనకు రీసెంట్గానే వారిని అయితే ఎంపిక చేయడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటూ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. జనవరి 26, 1950లో మనకైతే భారత రాజ్యాంగం అనేది అమల్లోకి తీసుకురావడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏం చెబుతుంది, ఇలాంటి వాటి గురించి మీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, అలాగే గవర్నర్ యొక్క పేర్లు కూడా అడుగుతారు. చాలామందికి ఇవి తెలియదు, ఒకసారి చూసుకోండి. ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్ నుండి ముఖ్యమైన అంశాలు, న్యాయ వ్యవస్థ యొక్క ప్రభుత్వ పథకాల గురించి అడుగుతారు. డైలీ మనకు వే టు న్యూస్లో మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎవ్రీ మండే, ఎవ్రీ వీక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 24 నుంచి 25 పేజెస్ ఉంటాయి. అవి డైలీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించి అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉంటాయన్నమాట. ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మనకు పర్సనల్ అంటే హెచ్ఆర్ క్వశ్చన్స్ అనమాట, పర్సనల్ క్వశ్చన్స్. మీ గురించి చెప్పండి అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. అలాగే మీరు ఎందుకు కోర్టులో జాబ్ చేయాలి అనుకుంటున్నారు. మేము మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట ఇది. మీరు ఎందుకు కోర్టులో జాబ్ చేయాలి అనుకుంటున్నారు, మీ ఎడ్యుకేషన్ వివరాలు అయితే అడుగుతారు, మీ ఫ్యామిలీ గురించి అడుగుతారు, అలాగే మీరు ఒత్తిడిలో ప్రెజర్లో ఉన్నా కూడా పని చేయగలరా అని అడుగుతారు. అలాగే మీ యొక్క బలం, అలాగే మీ బలహీనతలు కూడా అడగడం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పర్సనల్, మీ పర్సనల్ డీటెయిల్స్, అలాగే జీకే కరెంట్ అఫైర్స్ అన్నమాట. సాధారణంగా అంటే జీకే కరెంట్ అఫైర్స్. దాని తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్కు సంబంధించిన ప్రశ్నలు, జీకే కరెంట్ అఫైర్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారన్నమాట. దాని తర్వాత మీకు పోస్టుల వారీగా కూడా ఎవరెవరికి ఏ క్వశ్చన్స్ అడుగుతారో మీకు కావాలంటే కూడా వాటికి సంబంధించి సపరేట్గా వీడియో చేసి కూడా మీకు అందిస్తాను. ప్రతి పోస్టుకు సపరేట్ క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా అందించడం జరుగుతుంది. టైపిస్ట్ కావచ్చు, కాపీస్ కావచ్చు, సబార్డినేట్ కావచ్చు, ప్రతి పోస్టుకు ఒక 15 ప్రశ్నల వరకు అయితే జీకే కావచ్చు, అలాగే అన్నీ కలిపి ఒక 15 ప్రశ్నల వరకు అయితే మీకు అడుగుతారు. వాటికి సంబంధించి కూడా నేను వీడియో చేయమంటే చేస్తాను. టైపిస్ట్, కాపీస్ట్, ఆఫీస్ సబార్డినేట్, సిస్టమ్ అసిస్టెంట్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రతి ఒక్కదానికి సపరేట్ వీడియో కూడా చేయమంటే చేస్తాను. ప్రతి ఒక్కరు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. కామన్గా అయితే ఈ 3 ప్రశ్నలు అయితే మీకు అడుగుతారన్నమాట. ఈ 3 విభాగాలకు సంబంధించి మీకైతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీటి గురించి అయితే అడుగుతారన్నమాట. వీటి గురించి ఒకసారి మీరు చూసుకోండి.
చేయండి. సో కరెంట్ అఫైర్స్, జీకే అవి అన్నీ చూసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీకు సపరేట్ పోస్టులకు సంబంధించి క్వశ్చన్స్, ఓవరాల్ ఇంటర్వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి ఆన్సర్స్ కూడా సో నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.